అమ్మ నువ్వు చేపెట్టమ్మా అలాగా చేపెట్టాలగా పరిపూర్ణం నమస్తుతే మహావిష్ణు రూపాన ఫలదాన ఒకసారి మేడం మా ఒకసారి పెట్టండి మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ వచ్చినంత వరకు కంటిన్యూ అయితే 20 అది 3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోవచ్చు. అది 1 నిమిషం అండి. ఇది అయిపోయాక ఫ్లూజ్ పెట్టండి. అది అలాగ అందుకోండి. నెక్స్ట్ బెల్లం తీసుకోండి. అది తెచ్చినప్పుడు జస్ట్ అలాగే గుడధానదుప్యమం సంప్రదేహ నమః. ఓం మహా చెప్పండి. మహావిష్ణు స్వరూపేణ ఛత్రం దాన తుభ్యమం సంప్రదే మమ. నా కుమార్తెని ఈరోజు తీసుకుని బయలుదేరుతున్నారు. ఇక నుంచి మా కుమార్తెతో పాటు బోల్డ్ అని ఉంటాయి. ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, రాళ్ళు రాత అన్నీ ఉంటాయి. అన్నిటినీ కూడా చక్కగా ఇచ్చేసుకుని గుడికి వేసుకుని నేరులో నా కుమార్తెను తీసుకుని వెళ్ళాలి మీరు. అలా తీసుకోండి అన్న. కొబ్బరికాయలు ఇవ్వండి అన్న. ఓం యా పలని అబాలభ్యాద్య పుష్పనే అలాగ ఇవ్వండి. అలాగా చెప్పండి. యా యా ఫలనేధ్య అపాల యాచ పుష్పిణి బృహస్పతి శ్రానో మంత్రేష మోఢ్యం దృహాన ధేనుర్భ దస్మాన్ ముప తిష్ట తైతు. అలాగా ఇదే ఎంగిల్లేనే బొండం. ఏదైనా ఎంగిల్ ఉండదు దీనికి, ఈ కొబ్బరికాయకి. అందుకే భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా పెడతారు. ఏంటి అంచేత ఇది మనకు మొక్క రాదు, విత్తనం రాదు. ఏదైనా కొబ్బరికాయ అలా మొక్క ఇచ్చేవలసిందే. అంచేత దాన్ని అలాగా అరటిపళ్ళకి వెళ్ళబండి అన్న. అవసరం అంటే వీడియోకి 2 గెళ్ళండి, ఇబ్బంది లేదు, ఉన్నాయి కదా. ఓం మళ్ళీ పట్టుకోండి అన్న. అమ్మ పూర్ణాక నన్ను కొంచెం కమ్మనియండి. గల మీరు మరీ ఎత్తికెళ్ళి కింద దింపడు కొద్దిగా. యా పలనే అపాలభ్యాత్యవత్పునే ప్రభుదానంద్రహంతేనుర్వాగస్మాన్ అంతే. అలాగ అయ్యిందా నాన్న? నాయన మీ వీడియోతో సంబంధం లేదు, మా వీడియో అయిపోతే మేము ఇప్పించేస్తాం. ఇది పట్టుకున్నాను అలాగా మొత్తం అలా సెట్. అలాగా అమ్మా ఇందులో పసుపు కొమ్మలు కవర్ ఉంటుంది, అలాగ ఇచ్చేయండి. పసుపు కొమ్మలతో కవరు అలాగ ఇచ్చేయండి. అలా పట్టుకున్నా. మళ్ళీ మరొకసారి చెప్పండి, తప్పలేదు. అమ్మాయి చేయి కల్పించండి. అమ్మాయి చేయి పట్టుకోండి, 2 చేయిలు పట్టుకోవాలి తల్లి. కావాలంటే మీకు ఆయన గారు చేయి అట్లా ఆక్కోండి కొద్దిగా. చెప్పండి. మయా సహ దశ పూర్వేష దశ పరేషానాం మద్వంశానాం పితॄణాం నరక దుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస శిత్యర్థం సాలంకృత సహిర్ణ్యోదక కన్యాదానం మహం కరిష్యే. అలాగే కన్యాం కనక సంపన్నామయా సహ బంగారు వన్నెలతో కూడుకున్నటువంటి, బంగారు రంగుతో కూడుకున్నటువంటి, బంగారంలా అరిచేతిలో ఏంటంటే కనుక కిందన పెట్టడం, కాలు కిందన పెట్టకుండా నా కుమార్తెను ఇంతవరకు కూడా అల్లారు ముద్దుగా, మామూలు ముద్దు కాదు, అల్లారు ముద్దు. అల్లారు ముద్దుగా అంటే చాలా గారాభంగా అనమాట. ఏంటి అంత గారాభంగా నా కుమార్తెని నేను పెంచుకున్నాను. ఏంటి అంచేత ఈ కుమార్తెని ఈ రోజు చక్కగా ఈ మంచి సమయంలో నీ చేతిలో పెడుతున్నాను నేను. అందువల్ల ఈ కన్యాదానం ఫలితం చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుందండి? మయాసహ అంటే 10 జన్మల ముందు, దశ పూర్వేశ అంటే 10 జన్మల తర్వాత, దశాపరేషాన అంటే 10 జన్మల ముందు 10 జన్మల తర్వాత, శాశ్వత బ్రహ్మలోకేశ మధ్యలో ఉండేటువంటి నేను, నా తాలూకా 21 తరాల వాళ్ళు. ఏమండి 10 జన్మల ముందు ఆడపిల్లని అంటారు. ఆడపిల్లని పుట్టనివ్వండి అమ్మ, మగపిల్లడు కాదు. మగపిల్లడు వారసుడు మాత్రమే, కేవలం మన ఇంటి పేరు మాత్రమే నిలబెడతాడు మగపిల్లడు. ఏమండి మగపిల్లడు మన ఇంటి పేరు మాత్రమే నిలబెడతాడు. కానీ ఆడపిల్ల పుట్టడం వల్ల ఏమవుతుందండి? 21 తరాల వాళ్ళు తరిస్తారు. ఏంటి? దశ పూర్వేశాం దశాపరేశానా మద్వంశానా అంటే 10 జన్మల ముందు 10 జన్మల తర్వాత, మద్వంశాన అంటే మధ్యలో ఉండేటువంటి నేను ఈ కన్యాదానం ఏదైతే చేస్తున్నానో అది ఈ 21 తరాల వారికి కూడా ఈ కన్యాదాన ఫలితం కలగాలి. అలా కలగడం వల్ల ఏమవుతుందండి?
శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధితం, బ్రహ్మలోకంలో ఉండేటువంటి భాగ్యాన్ని ఈ కన్యాదానం వల్ల కలుగుతుంది. నాకు నా పితృదేవతలందరూ కూడా తరిస్తున్నారు ఈ కన్యాదానం చేయడం వల్ల. అంచేది ఈ కన్యాదానం మహత్తరమైనటువంటి ఈ మహత్తర శుభ సమయంలో ఏదైతే ఈ కన్యాదానం చేస్తున్నానో నా 21 తరాల వారు ఈ కన్యాదానం చేయడం వల్ల తరిస్తున్నారు సుమా. ఎందుకు మగపిల్లడు పుట్టాలి, కేవలం వంశోద్ధారకుడు మాత్రమే మగపిల్లడు, వంశాన్ని నిలబెట్టడానికి మాత్రమే మగపిల్లడు. కానీ మనకి రౌడు బాధ నరక బాధలన్నీ కూడా చక్కగా తొలగించాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంటికి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలి. ఆడపిల్ల ఉంటేనే ఇంటికి అందం. అంచేత మగపిల్లడు చెప్తున్నాను కదా, నేను మగపిల్లడినే, కేవలం ఇంటి తాలూకా పేరు నిలబెట్టడానికి మాత్రమే. అంచేత అలాంటి కన్యాదానం ఈ రోజు నేను చేస్తున్నాను. అంచేత నా 21 తరాల వాళ్ళు కూడా తరించాలి, నేను తరించాలి. నా కుమార్తె ఈ రోజు నుంచి కూడా నీ చేతిలో పెడుతున్నాను. ఆయన మహావిష్ణు స్వరూపునేటువంటి భగవంతుడు ఏంటంటే కనుక బ్రహ్మదేవుడు పుట్టగానే రాస్తాడు పెళ్లి కుమార్తె ఎక్కడ వాళ్ళిద్దరికి వివాహం చేయాలని. అలాంటి బ్రహ్మ ముహూర్తంలో ఈ కన్యాదానం నేను చేస్తున్నాను. అంచేత నాయన మహావిష్ణు స్వరూపంగా నేను భావిస్తున్నాను. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి నీకు నా కుమార్తె లక్ష్మీదేవిని ఇచ్చి వివాహం చేస్తున్నాను ఆయన. అంచేత ఈ రోజు నుంచి కూడా త్రిమూర్తుల సాక్షిగా బ్రహ్మ విష్ణు మహేశ్వర సాక్షిగా బ్రహ్మలాగా నాలుగు మీద సరస్వతీదేవిని నిన్ను పెట్టుకోమని చెప్పడం లేదు, మహావిష్ణువులాగా ఛాతిలో లక్ష్మీదేవిని పెట్టుకోమని నీకు చెప్పడం లేదు, అలాగే పరమశివుడిలాగా సగభాగం నీకు ఇమ్మని నేను చెప్పడం లేదు. కానీ నా కుమార్తెను మాత్రం అల్లారు ముద్దుగా పెంచుకోను ఆయన, చక్కగా చూసుకోను ఆయన. ఆవిడ ఏడు పెంచుకో, ఆవిడ బాధ పెట్టకు. చక్కగా ఆవిడ నువ్వు కూడా ఒక బాధ మీద పోతూ ఆవిడ దీనిలో సగభాగం ఆవిడ కాదు, ఆవిడలో సగభాగం నువ్వు కలిసిపోతే ఇద్దరు కూడా చక్కగా నిండు నీళ్ళు కూడా సుఖంగా ఉండండి. నా కుమార్తెను చక్కగా చూసుకోను ఆయన అని చెప్పేసి ఈ రోజు నీకు అప్పచెప్తున్నాను ఆయన. ఊకొడుతున్నావా లేదా? ఓం మయా సహ దశపూర్వేధాం దశాపరేషానాం మధ్వంశానాం పితృనాం నరకాదుర్గీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం, శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉన్న భాగ్యాన్ని ఈ కన్యాదాన ఫలితం వల్ల నాకు కలిగించుకోమా. అలాగా ఆయన చేతుల్లోకి అలాగా అవన్నీ వదిలిపెట్టేసి జాగ్రత్తగా ఆ కుమార్తె తాలకు చెయ్యి అలాగే వెనక్కి తీయండి. అయిందా? మళ్ళీ ఒకసారి చెంబుతో నీళ్లు వెయ్యమ్మా, జస్ట్ స్టిల్ కోసం మాత్రమే అది. మళ్ళీ జస్ట్ అది కోవిడ్ ఇచ్చివయ్యా, నువ్వు యాక్షన్ కింగ్ అయ్యా, నీకు చెప్పక్కర్లేదు అంతే. అమ్మ ఆ జూమ్ కొంచెం పాదాలు చెయ్యమ్మ, అలాగా వీడియో మీరు ఎప్పుడు నేర్చుకోవాలి ఇలాంటివన్నీ నేను. జూమ్ చేయలాగా మళ్ళీ నా వైపు ఒకసారి జూమ్ చేయలాగా. ఓం గంగే యమునే చ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఆడపిల్లను పంపించేమో అంటే నవ్వుతూ పంపించాలి మనం. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోవటం లేదు. ఇన్నేళ్ళు నువ్వు 20 సంవత్సరాలు నువ్వు పెంచుకుని ఆయన చేతిలో పెడుతున్నావు. మిగతా 80 సంవత్సరాల జీవితకాలం వాళ్ళు సుఖంగా ఉండాలి అంటే మనం నవ్వుతూ పంపించాలి, చెప్పించి బాధపడుతూ పంపించకూడదు. 80 సంవత్సరాలు వాళ్ళ జీవితం కొనసాగాలి. మనం బాధపడుతూ వాళ్ళు పంపిస్తే ఆ బాధతోనే వాళ్ళు వెళ్తారు. ఆనందంగా నవ్వుతూ ఏమిటి చేస్తున్నావు శుభ్రంగాను నీ కుమార్తెను ఎంత చక్కగా పెంచుకుని వేరే ఇంటికి నీ వంశం తరించాలని చేసి వాళ్ళకి అప్పచెప్తున్నావు నువ్వు. వాళ్ళు నీకు రుణపడి ఉన్నారు తప్పించి నువ్వు వాళ్ళకి రుణపడి లేవు ధర్మంగా చెప్పాలంటే. అంచేత ఆ రుణానుబంధం ఈ రోజుతో నువ్వు తీర్చుకుంటున్నావు. ఆయనకు అప్పచెప్తున్నావు కదా, చక్కగా నవ్వుతావు. అమ్మయ్య 20 సంవత్సరాలు నా కూతురు పెంచి ఎన్ని బాధలు పడ్డానో ఈ కూతురుతోనే, ఈ రోజు నుంచి కూడా మీకు అప్పచెప్తావా పొండి మీ ఇద్దరు నాకు ఎందుకు ఈ బాధ అమ్మయ్య అన్నట్టు గుండె మీద బరువు దింపుకోవాలి తప్పించి నవ్వుతూ ఆనందంగా నవ్వారు ఇద్దరును. ఓ నవ్వు నవ్విచ్చేస్తే పంపించేద్దాం అలాగే నాయన. ఇప్పుడు అలాగా క్వాలిటీ నాయన. ఓం యాదవహన సమహిమ అదోధ్యాగుస్తపూర్వ పాదోస్భవా పునః తతో విశ్వచక్రమతో సాధనానసేనాభి శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం సాలంకృత సంయోగ మహోదన్ కన్యాదనం మహంకరిష్యే. ఎవరైనా అల్లుడు కాలు పట్టుకుని పాదాలు కడిగి చక్కగా సంప్రోక్షణ చేసి ఆ నీళ్లు శిరస్సు మీద జల్లుకోవాల్సిందే. అది మొహవాడి అహంకారం. నా కాలు కడుగుతారు కదా అని, నా కాలు కడుగుతారు కదా అని. అయిందా? అలాగే ఈ క్లాత్ తీసండి అమ్మలాగా. నాన్న ఒకసారి బ్యాండ్ వాయించండి. బ్యాండ్ వాయించండి.